మన దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి రహస్యాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతి స్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రిపూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావనంలోని ఉన్న నిధివన్ రహస్యం ద్వాపరయుగంలోని రాధాకృష్ణులతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధని కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. అందువల్లే నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్ కు ప్రవేశించే ద్వారాన్ని కూడా తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడికి మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్ లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదే విధంగా అనేక చెట్ల పైన ఉదయం పూట కనిపించే పక్షులు కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండవు. ఒకవేళ కట్టుబాటులను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతి స్థిమితం కోల్పోతారని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు. ఇక రాత్రి సమయంలో వేణునాదం అంటే పిల్లన గోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వందల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే నిధివన్ లో ఉన్న మొక్కల కాండాలు ఒకేలాగా ఉంటాయి. ఇక భూమిపై ఒక్క చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. సాధారణంగా చూసే ఏ చెట్టు వేర్లైనా నేల కిందికి ఉండి కాండం ఆకులు కొమ్మలు బయటికి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం చెట్లు అన్నీ కూడా వాటి వేర్లనేవి భూమిలో నుంచి బయటికి వచ్చి కనిపిస్తాయి. కాండం కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయి. ఇక నిధివనంలో మొత్తంగా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఎగ్జాక్ట్ గా 16,108 మొక్కలు చెట్లు ఉన్నాయి. ఒకవేళ 16,108 మొక్కల్లో ఏ మొక్కైనా చనిపోతే రాత్రికి రాత్రే ఇంకొక మొక్క అక్కడ మొలకెత్తిపోతుందట. ఇక 16,108 సంఖ్య అనేది కృష్ణుడితో ఉండే 16,108 గోపికలతో సరిగ్గా సమానం అని, ప్రతి మొక్క కూడా ఒక గోపిక అని, రాత్రి సమయంలో ఈ చెట్లన్నీ గోపికలుగా మారిపోయి కృష్ణుడితో నాట్యం చేస్తారని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలని కొంతమంది రహస్యంగా అక్కడికి వెళ్లిన వారు 100 మందికి పైగా ప్రజలు చనిపోయారని, సాక్ష్యాలుగా వారి శవాలను కూడా ఇక్కడే దగ్గరలో పూడ్చారని ప్రాంత ప్రజలు చెబుతారు. ఇక్కడ వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయం ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోమడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయం ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఒకసారి ఒక ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు అసలు ఆలయంలో రాత్రిపూట ఏం జరుగుతుంది అనే రహస్యాన్ని కనుగొనాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే గుడికి ఉన్న 2 ద్వారాలని 2 తాళాలతో మూసివేశారు. వనంలో ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి పంపించారు. ఆ తర్వాత మెయిన్ డోర్ కూడా మూసేశారు. వీరు లోపల కెమెరాలతో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు, స్థానిక ప్రజలు ఇందుకు ఒప్పుకోకపోగా వారు రాత్రంతా వనం బయటే ఉండి ఉదయం లోపలికి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యంగా ఎప్పటిలాగానే మంచం చెదిరి పాలు తాగినట్లు అప్పట్లాగానే జరిగింది. ఇది చూసి టీవీ ఛానల్ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయారు. ఇలా ఎన్నో సంఘటనలు ఈ ఆలయంలో నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఈ నిధివనం మిస్టీరియస్ గా ఉండిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.